నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు సీనియర్ నటుడు బాలకృష్ణ. ఈయన హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి పేరు ప్రఖ్యాతులను సొంతం చేసుకున్నారు. ఇప్పటికే యువ హీరోలకు పోటీ ఇస్తూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. బాలకృష్ణ తన తండ్రి బాటలోనే ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొక వైపు రాజకీయాలలో కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈయన హిందూపురం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రాజకీయాలలో కూడా తన సక్సెస్ మార్కేంటో చూపించారు. ఇలా రాజకీయాలలోనూ అలాగే సినిమాలలోనూ ఎంతో బిజీగా గడుపుతున్న బాలయ్య గురించి చాలా మంది వివిధ రకాలుగా కామెంట్లు చేస్తూ ఉంటారు. బాలయ్యకు సహనం చాలా తక్కువని, తొందరగా కోప్పడటమే కాకుండా ఎదుటి వారిపై చేయి చేసుకుంటారంటూ తన గురించి ఎన్నో కామెంట్లు చేశారు. ఇక బాలకృష్ణను చాలా దగ్గరగా చూసిన వారైతే తన మంచితనం గురించి ఎన్నో సందర్భాల్లో వెల్లడించారు. ఈ క్రమంలోనే సీనియర్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి సైతం ఒక ఇంటర్వ్యూ సందర్భంగా బాలకృష్ణ మంచితనం గురించి పలు విషయాలు వెల్లడించారు. బాలకృష్ణ ఒక మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నటుడు కుమారుడు అనే గర్వం అసలు చూపించారు. ఆయన కనుక సెట్లో కడుగు పెడుతున్నారంటే ప్రతి ఒక్కరికి 2 చేతులు జోడించి నమస్కరిస్తూ లోపలికి వస్తారు. ఇక నేను ఇప్పటికీ ఎక్కడ కనిపించినా మా ఇంట్లో ప్రతి ఒక్కరి పేరు ప్రస్తావిస్తూ వారి యోగక్షేమాలు తెలుసుకుంటారంటూ బాలయ్య గురించి తప్పుగా మాట్లాడిన వారికి తనదైన శైలిలోనే కోదండరామిరెడ్డి బాలయ్య మంచితనం గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.